హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునర్విక ప్రగతి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఆయన చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాం. అది మా పాప గురించి అనమాట. మా పాప కొత్తగా స్కూల్లో అయితే వేశాను. తనకి స్కూల్కి కోసం చెప్పి షూ అయితే లేదు. షూ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. షూ ఇంకా స్కూల్ బ్యాగ్, నెక్స్ట్ ఇంకా కొన్ని స్నాక్స్ అయితే అయిపోయాయి. ఓన్లీ ఈరోజు తన గురించి షాపింగ్ అయితే చేయాలి. అలాగే మా ఆయనకి తెలిసిన షాప్కి అయితే వెళ్ళాము. అక్కడేమో ఇక్కడ స్కూల్ షూ అయితే చూపించారనమాట. అవి ఒక జతే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఆ షూ అయితే వేస్తే తనకు కరెక్ట్గా సరిపోయి, కాకపోతే నాకు కొంచెం టైట్గా అనిపించింది. అందుకోసం కొంచెం వాక్ చేయమ్మా అంటే అటు ఇటు నడుస్తుందనమాట. తనకి షూ నచ్చాయంటే అందుకోసం చెప్పేసి తెగ డ్యాన్స్ అయితే చేస్తుంది. ఇక్కడ మా పాపని కూడా, చిన్న పాపని కూడా తీసుకుని వచ్చేసాం. పాపం తనకి నిద్ర టైము, కాకపోతే తీసుకురాక తప్పలేదు. ఇంట్లో మా అత్తయ్య ఉన్నారు కానీ తనకు కొంచెం వర్క్ ఉందని చెప్పేసి అన్నారని చెప్పేసి తీసుకుని వచ్చాము. ఇంకొక షూ అయితే వేరే షాప్ నుంచి అయితే తీసుకుని వచ్చారు. అది కూడా సరిపోయింది. ఇక్కడ షూ తీసుకున్న తర్వాత ఇక్కడ నా ముక్కు పొడికి అయితే విరిగిపోయింది. అందుకని చెప్పేసి ఇంకొక దగ్గర ముక్కు పొడికి అయితే ఒకటే చిన్న స్టోన్ టైప్లో వస్తుంది. అలాంటిది అయితే సింపుల్గా ఉంటుందని చెప్పేసి తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొత్తగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విశాల్ మార్ట్ అని కొత్తగా ఓపెన్ చేశారు. ఒక 3-4 months అవుతుంది. అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ స్కూల్ బ్యాగ్స్, ఇంకా స్నాక్స్, ఇంకా బట్టలన్నీ కూడా ఉంటాయి కదా, తనకి స్కూల్కి సరిపడేవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇన్ని షాప్స్ అయితే తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. నెక్స్ట్ ఆఫర్స్ కూడా ఉంటాయి కదా, ఆఫర్స్లో ఉంటాయి, కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి వెళ్ళాము. అప్పటికే బయట వర్షం అయితే చాలా ఎక్కువగా అయితే పడుతుంది, అసలు తగ్గలేదు. మేము వచ్చేసరికి కొంచెం అయితే తగ్గింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాగా లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లేడీస్కి సంబంధించినవన్నీ కూడా. ఇక్కడ చిన్నపిల్లల బట్టలు ఇవి. ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమని చూపిస్తున్నాను, కానీ నాకైతే నచ్చలేదు. అందుకే అక్కడ పడేసి ఇంక మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఈ బాస్కెట్స్ చూసారు ఎంత బాగున్నాయో, కానీ ఇప్పుడు వీటి కోసం అయితే రాలేదు. అందుకని చెప్పేసి వాటి సైడ్ అయితే వెళ్ళలేదు. ఇంకా అటువైపు వెళ్ళామంటే ఏదో ఒకటి నచ్చి తీసుకోమంటే ఇంకా మా ఆయన గసరేస్తారు. అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్నాక్స్ చూసారే, బిస్కెట్స్ ఎలాగైతే పేర్చారో, మా పాప అవన్నీ చూసుకుని అలాగైతే ఉండిపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్నీ కూడా కిడ్స్కి సంబంధించినవి, ఇంకా ఏవి కూడా లేవు. ఇదంతా కూడా స్టేషనరీ ఐటమ్. బుక్స్, పెన్సిల్స్, ఇంకా పెన్స్, బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పెన్సిల్స్ అది చూసారా, 20 rupees ఎంతో ఉందన్నమాట. ఇది పెద్ద పెన్సిల్, మరి అది ఎలా వర్క్ చేయాలని తెలియదు. ఇక్కడ టేబుల్ మేట్ చూడండి ఎంత బాగుందో. ఇది పెద్ద టేబుల్ మేట్. చిన్నపిల్లలకి అయితే కూర్చొని హోంవర్క్ చేసుకోవడానికి అయితే బాగా సరిపోతుంది. ఎక్కువగా బ్యాక్ పెయిన్ అయితే రాదు. ఇంకా అటు సైడ్ వచ్చేసి ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉండగా ఇక్కడ మిర్రర్ అయితే కనిపించింది అనమాట. చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. కొంచెం ముందుకు వెళ్తుండగా ఇక్కడ పిల్లో కవర్స్, ఇంకా పిల్లోస్ అయితే బాగా కనిపించాయి. ఇక్కడ ఈ పిల్లోస్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా పిల్లో కవర్సే అనమాట. నెక్స్ట్ బాత్రూమ్ టైల్స్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీని కాస్ట్ చూసారా ఎంత ఉందో. నచ్చింది కానీ కాస్ట్ తక్కువైతే తీసుకుందాం, ఆఫర్ ఏమైనా ఉందేమని చెప్పేసి చూసాను, కానీ అయితే ఆఫర్ ఏం లేదు. అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఈ పిల్లో అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగాను. చేతితో ఇలా నిమురుతుంటే చాలా బాగుంది. ఇంకా అలా అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఆఫర్స్ అయితే ఈసారి అయితే ఈ మార్ట్లో ఏమీ పెట్టలేదు. స్టార్టింగ్లో ఓపెనింగ్ అయినప్పుడు అయితే మాత్రం చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి అంతా జెంట్స్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి కొంచెం అటెండ్ చేసి ఇదంతా కిచెన్ పాయింట్. ఇక్కడ గ్యాస్ స్టవ్స్, కిచెన్కి సంబంధించినవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇదంతా కూడా గేమ్ జోన్, పిల్లలకి సంబంధించినవి. అక్కడక్కడే ఒకే ఫ్లోర్లోన అక్కడక్కడే అన్నీ కూడా పెట్టారనమాట, కొంచెంగా. ఇది కూడా కిడ్స్కి సంబంధించిందే, గేమ్స్ జోన్, టాయ్స్ అన్నీ కూడా ఉన్నాయి. టెడ్డీ బేర్స్, ఇంకా పప్పీ హౌసెస్, ఇంకా అన్నీ కూడా. ఇంకా లోపలికేమో డోర్ మ్యాట్స్, ఇంకా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అతను అయితే ఫ్లోర్ క్లీన్ చేసి అతన్ని అడిగితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇక్కడ ఇంకేమి ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను. ఇవి వచ్చేసి పరుపులు
సరుకులు అనమాట. ఇవి వచ్చేసి పిల్లలు ఆడుకునేవంటే దీని పేరేంటో నాకు తెలియదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, దీని బొమ్మ ఏమో రైడ్ ఆన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఈ టెడ్డీ బేర్స్ చూసారా ఎంత బాగున్నాయో, క్యూట్గా. ఇవి చూడగానే నాకు చాలా బాగా నచ్చాయి. ఇందులో ఒకటి మా పాపకి అయితే అడిగిందని చెప్పేసి ఇచ్చాను. దాంతో కాసేపు అయితే ఆడుకుంది. తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామని చెప్పేసి బొమ్మ అయితే ఇచ్చేయమంటే అక్కడ పెట్టేశాము. ఇంక ఇక్కడ మా ఆయనేమో అప్పుడు ఇంకో షార్ట్స్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి అయితే తీసుకోవాల్సింటే ఒక షార్ట్స్ అయితే పెంచుకుంటున్నారు. ఇక్కడ నేను ఈలోపు ఇదంతా కూడా ఒక రౌండ్ అయితే వేసేసాను, ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి. ఇక్కడ తనైతే షార్ట్స్ అయితే చూస్తున్నారనమాట. ఇక్కడ షార్ట్స్ కూడా అంతగా ఆఫర్స్ కానీ ఏమీ లేదు, లైక్ అయితే అనిపించలేదు. కానీ వచ్చాం కదా, ఒకటైనా తీసుకోకపోతే బాగోదు కదా అని చెప్పేసి అయితే ఒకటైతే తీసుకున్నారు తను. ఇక్కడ ప్రైస్ మారితే దానికి వచ్చే క్వాలిటీ కూడా మారిపోతుంది. ప్రైస్ బాగుంటే దానికి వచ్చిన క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఒక 2-3 షార్ట్స్ అయితే చూసాము. ఒకదానికి ఈ థిక్నెస్ ఎక్కువగా ఉంటే దాని ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇంకో దానిది చూస్తే ప్రైస్ తక్కువగా ఉంటే దాని థిక్నెస్ అనేది తక్కువగా ఉంది, బాగాలేదనమాట. ఇలా ప్రైస్ని బట్టి ఇక్కడ షార్ట్స్ కానీ వస్తువులు కానీ బట్టలు కానీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఒకటి నచ్చితే మా ఆయనకు ఒకటి నచ్చింది. నాకు అది వద్దు అన్నారు. సర్లే వేసుకున్నది నువ్వేగా అని చెప్పేసి వదిలేసాను. ఇంకా ఇక్కడ వాకర్స్ చూసారు ఎంత బాగున్నాయో, చిన్న పిల్లలకి. ఒకటి తీసుకుందామంటే ఆల్రెడీ మా చిన్న పాపకి వాకర్ అయితే ఉంది. అప్పుడు మా పెద్ద పాప అప్పుడు తంది వాకరు సేఫ్గా దాసామన్నమాట. ఇక్కడ బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ అవి ఇలా నొక్కుతుంటే సౌండ్ అయితే వస్తున్నాయి, పీపీ అని చెప్పేసి. ఇలా నొక్కుతుంటే మా చిన్నపాప అయితే చూడండి ఎంత బాగా చూస్తుందో. ఇవి వాటర్లో చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు ఇవి వాటర్లో వేసి ఆడిస్తూ ఉంటారు కదా. ఇవి ఒక పేరు తీసుకుందాం అనుకున్నాం కానీ 6 వచ్చేసి 300+ అయితే ఉన్నాయి. వేస్ట్ అనిపించింది నాకు, అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇంక ఇక్కడ టెడ్డీ బేర్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ బొమ్మ ఒకటి మా పాపకి నచ్చింది. పోనీ ఇదైనా తీసుకుందాం అంటే ఇక్కడ అన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ అయితే ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో కూడా బొమ్మలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొద్దులేమో నెక్స్ట్ టైం తీసుకుందని చెప్పేసి అక్కడ తీసి పెట్టేశాను. ఇక్కడ డాలీ చూసారా, డాల్ ఎంత బాగున్నాయో. ఇంకా కిచెన్ ఐటమ్స్ చిన్నపిల్లలవి అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా టాయ్స్, ఇక్కడ చిన్నపిల్లలకి ఏమేమి కావాలి అన్నా కూడా ఇక్కడ మాల్కి వస్తే చాలు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. ఇంకా మనం ప్రతి ఒక్క షాపు తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకదానికి ఒక దగ్గర తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. అన్నీ ఒకే దగ్గర అయితే ఉంటాయి. మనకి ఏవి నచ్చినా కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే ఆఫర్స్ని బట్టి మనం తీసుకుంటే మనకి కూడా కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చాము. స్కూల్ బ్యాగ్స్ చూసాము కానీ ఎక్కువగా అయితే లేవు, తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ఈ బ్యాగ్స్ చూస్తే నాకు అంతగా లైక్ అయితే అనిపించలేదు, నచ్చలేదు. అందుకని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే చూసాను కానీ ఇది 500 అంటే. ఇంత చిన్న బ్యాగ్ 500 చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇవన్నీ కూడా స్టేషనరీ ఐటమ్స్, బుక్స్, పెన్స్, ఇంకా చిన్నపిల్లలకి సంబంధించినవి ఉన్నాయి. కానీ మరి ఇంకా నాకు ఆ బ్యాగ్ అయితే నచ్చలేదు, ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ అయితే ఇంకొక సైడ్ అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ కాఫీ కప్స్ చూసారా, ప్యాకేజ్ అనమాట. 6 కప్స్ వచ్చేసి 99 రూపీస్ అంట. బాగున్నాయి, తీసుకుందాం అనుకున్నా కానీ మా పిల్లల్లో మా పెద్ద బాబు అయితే చాలా అల్లరి ఎక్కువ అనమాట. ఎక్కడ పెట్టినా కూడా నేను తీసేస్తుంది, వాటిని ఒక్క రోజుకి పగలగొట్టేస్తుంది. ఇంకా అందుకే అన్నీ వద్దని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడ చెప్పులు చూసారా, శాండిల్స్ ఎంత బాగున్నాయో. అన్ని రకాల శాండిల్స్ మోడల్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. కానీ చాలా హెవీ మోడల్స్ కొన్ని ఉన్నాయి, తక్కువ మోడల్స్ అయితే ఉన్నాయి. నాకైతే నేను తీసుకుందామన్న మోడల్ అయితే లేదు ఇక్కడ, అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. మొన్ననే ఇంకొక చెప్పులైతే కొనుక్కున్నాను. మరి ఇప్పుడు తీసుకోమంటే మా ఆయన తిడతారని చెప్పేసి తీసుకోలేదు. కాకపోతే ఇక్కడ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకన్నా ఇలా ట్రై చేసి వదిలేసిన వాళ్ళే చాలా ఎక్కువ మంది. ఇక్కడ ఈ మోడల్ అయితే నచ్చింది, అందుకని చెప్పేసి ఒకసారి వేసుకొని చూస్తున్నాను. కంఫర్ట్గా ఉన్నాయో లేవని చెప్పేసి జస్ట్ వాక్ అయితే ఇలా చేశాను అనమాట. అక్కడికక్కడవే ఫ్యాషన్ టైపు ఉన్నాయి, ఇంకా నార్మల్ చెప్పులు కూడా అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ షూస్ కూడా ఉన్నాయి. కింద ర్యాక్లో అయితే షూ ఉన్నాయి చిన్నపిల్లలవి. మా చిన్న పాపకి షూ అయితే లేదు, తీసుకుందాం అనుకున్నా కానీ మరి అవ్వలేదు. నెక్స్ట్ కిచెన్ కౌంటర్ టాప్ వైపు అయితే వెళ్తే ఇక్కడ చూసారా, ఇవంతా కూడా కిచెన్కి సంబంధించి
సంబంధించినవే. ఈ వాటర్ బాటిల్స్ చూసారా ఎంత బాగున్నాయో, మంచి మంచి డిజైన్స్తో అయితే ఉన్నాయి. వచ్చేసి ప్లాంట్స్ అనమాట, ప్లాస్టిక్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా షోట్ అయిపోయినాయి. ఇంక బయట కూడా చాలా ఉన్నాయి అన్నమాట. మొక్కలను చూస్తే ఇవన్నీ ఒరిజినల్ ఏమో అనుకుంటారు, కానీ ఇవన్నీ షో టైప్ ప్లాంట్సే. ఇవి కూడా కిచెన్ ప్లేట్స్ అనమాట, బౌల్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ ఇక్కడ డోర్ మ్యాట్స్ అయితే చూస్తున్నాను. తక్కువ కాస్ట్లో ఏమైనా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి డోర్ మ్యాట్ సైడ్స్ అయితే వచ్చాము. ఉన్నాయి, తక్కువలో కూడా ఉన్నాయి, ఎక్కువలో కూడా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటి 50 రూపీస్. ఇక్కడ నేను వాటర్ ఎక్కువగా పీల్చుకునేవి అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎక్కువగా వాటర్ ఎక్కువ పీల్చేవి అయితే యూజ్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ 2 మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వీటికన్నా నాకు కాఫీ కలర్ అయితే మ్యాట్స్ అయితే బాగా నచ్చాయి, కానీ అవి చిన్నవిగా ఉన్నాయి, ఇంకా బాగున్నాయి. ఇవి పెద్దవి, ఇంకా కాస్ట్ ఎక్కువ అనమాట. ఒక్కొక్కటి 50+ ఎంత ఉన్నాయి అన్నమాట. అవి ఇంకా వద్దులని చెప్పేసి ఇంకా ఇవి చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయన్నమాట. 19 రూపీస్ ఒక్కొక్కటి. అందుకని చెప్పేసి 2 pairs అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి కూడా 19 రూపీసే, కాకపోతే ఇవి వన్ సైడే అనమాట. సెకండ్ ఇంకా లోపల వైపు ఏమో జస్ట్ మ్యాట్లా ఉంది, అది వాటర్ ఎక్కువగా పీల్చేది అనమాట. ఎందుకు అవి అయితే తీసుకోలేదు. ఈ వాటర్ పీల్చే దాంట్లోనే ఇంకా 2 మోడల్ కలర్స్ అయితే 2 సెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ షార్ట్ ఒకటి. ఇక్కడ ఈ ఫ్లోర్కి వచ్చేసి ఇవే షాపింగ్ అనమాట. నెక్స్ట్ ఈ కాఫీ కప్స్ గురించి అయితే ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్ అయితే ఉంది, అది అసలైన ఫ్లోర్ అనమాట. అక్కడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. మా పాప ఎగ్జైట్మెంట్ అయితే చూడాలి. అది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ మేము చేతితో పట్టుకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ బాస్కెట్ అయితే ఉంది. ముందుగానే బాస్కెట్ అయితే తీసుకుని వెళ్ళదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ బాస్కెట్లో అయితే వేసేసాము. ఇంక ఈ బాస్కెట్ పట్టు ముందుకు లాక్కోవడమే. జస్ట్ మనం లగేజ్ బ్యాగ్ అయితే క్యాంప్ వెళ్ళేటప్పుడు ఎలా లాక్కుంటాం అలా లాక్కొని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక్కొక్కటికి మా పాప అయితే ఎంచేస్తుంది, కానీ ఇప్పుడు అవి ఏమీ తీసుకోకూడదు, నువ్వు పెద్దగా అయ్యేటప్పుడు స్కూల్కి వెళ్తావు కదా అప్పుడు తీసుకోవాలంటే కామ్గా ఉంది. ఇంకా ఇక్కడ డ్రింక్ బాటిల్స్ అయితే ఉన్నాయి చూసారా, స్నాక్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది కదా అదే ఫ్లోర్ అని చెప్పేసి. అదే స్నాక్స్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము. ఇవన్నీ కూడా స్నాక్స్ అని, రస్కులు, ఇంకా బిస్కెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఇవన్నీ కూడా క్రీమ్ బిస్కెట్స్ అంట ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ మా పాప ఇంకేం చేస్తుందో ఏమో చూడాలి. ఇక్కడ ఈ ఫ్లోర్కి రాగానే తన హ్యాపీనెస్ని అయితే మనం చాలా చూస్తుంది. ఇవన్నీ చూడగానే అక్కడల్లా బిస్కెట్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక్కొక్కటి అంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లోర్లోనే బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మిక్చర్స్ అని ఆఫర్లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా చూద్దామని చెప్పేసి ముందు బ్యాగ్కి వచ్చి ఇంకా దాపని చూద్దామని చెప్పి ఇవన్నీ కూడా లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఆఫర్లో అయితే ఉన్నాయి. ఇవి కూడా లగేజ్ బ్యాగ్సే, ట్రోల్స్ అనమాట. ఇక్కడ ఇవి స్కూల్ బ్యాగ్స్, అన్ని చిన్నపిల్లలవే. అవి కూడా నాకైతే నచ్చలేదు. ఇక్కడ ఈ డాగ్ ఫ్యాన్సీ బిస్కెట్స్ అయితే ఉన్నాయి, కానీ బాగున్నాయి. ఇప్పటికే మా పాపకి ఇంకా హెల్త్ అయితే బాగాలేదు, అందుకని చెప్పేసి ఇంక తీసుకోలేదు. ఇంకా దాంట్లో చాక్లెట్ అయితే ఉంటుంది కదా, ఇంక తీసుకున్నానంటే ఇంక ఎక్కువగా తినేస్తుంటుంది, ఒక పూటలో అయితే అవజేస్తుంది. ఇంకా ఇవి మిక్చర్ అనమాట, ఆఫర్లో ఉన్నాయి. కేజీ ప్యాకెట్ వచ్చేసి 500 అనుకోండి, దాంట్లో హాఫ్ రేట్కి వస్తాయి అన్నమాట. 2 తీసుకుంటే హాఫ్ రేట్కి ఇలా వస్తాయంట. అందుకని చెప్పేసి మేము ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. చూడండి ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి ఆ బాస్కెట్లో అయితే వేసేస్తుంది. ఇక్కడ నేను ఈ చాకో చిప్స్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను ఒకటి. జస్ట్ దాంట్లో చాకో చిప్స్ మాత్రమే ఉంటాయి, అంతకుమించి ఇంకేమీ ఉండవు అనమాట. ఇక్కడ పిల్లలు కూడా జస్ట్ వచ్చి వాళ్ళే షాపింగ్ చేసుకున్నంత ఫ్రీగా అయితే ఉంది, అంత క్రౌడ్ కూడా ఏమీ లేదనమాట. ఇంకా మా ఊర్లో వచ్చేసి ఇంకా షాపింగ్ మాల్స్ అయితే ఎక్కువ అయిపోయాయి, ఇంకా అందుకని చెప్పేసి క్రౌడ్ కూడా తగ్గుతున్నట్టుంది. ఇక్కడ మ్యాగీ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ మ్యాగీస్ నూడిల్స్ అయితే చూసింది, అక్కడైతే మాత్రం బ్రేక్ పడిపోయింది మా పాపకి. ఇక్కడ మ్యాగీ తీసుకోమని అంటుంది. ఇక్కడ ఏవి బాగుంటాయి అని చెప్పేసి ఒక్కొక్కటిగా అయితే చూస్తున్నాము. నేనైతే ప్లెయిన్వి తీసుకో, తను తింటుంది కదా అంటే మా ఆయనేమో ఈ స్పైసీ నూడిల్స్ అయితే తీసుకున్నాడు.
వద్దు అనేసినన్నా కూడాను తనేదో తినేసినట్టుగా ఈ స్పైసీ నూడిల్స్ అయితే తీసుకున్నాడు. మా పాప ఏమో నార్మల్ తీసుకో డాడీ అని అంటుంది. కానీ ఒక ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా కామ్గా ఉన్నాను. ఎందుకంటే అదంతా స్పైసీగా ఉంటుందో లేదో అయితే తెలియదు కదా. ఇది కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట. ఈరోజు ఈసారి మాత్రం అన్నీ కూడా ఆఫర్స్లో అయితే పెట్టారనమాట. నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్కటిగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయిల్ ప్యాకెట్స్. ఇంకా ఆయిల్ సైడ్ అయితే వెళ్ళలేదు. ఆఫర్ ఎలా ఉందనేది అయితే తెలీదు. అవి కూడా హాఫ్ రేట్గా ఉండుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ జార్స్ అయితే చూసాను, బాగున్నాయి కదా. కానీ చూడడానికి అయితే బాగున్నాయి, కానీ ఇవి వచ్చేసి 300+ ఇంకా ఎన్నో ఉన్నాయని బట్ట. అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు, పక్కన పెట్టేశాను. ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉండగా ఆయిల్స్, ఇది హెడ్ బాత్వి, ఇంకా ఇవన్నీ కూడా సోప్స్, ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా అన్నీ కూడా ఆఫర్స్లోనే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇప్పుడు వెళ్తేనే కూడా మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ అనే. ఈ వీడియో ఎవరైనా మన లోకల్ వాళ్ళు ఎవరో ఉంటే చూస్తే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందన్నమాట. మా ఊర్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా, ఎందుకంటే ఎవరైనా ఆఫర్స్ ఉండేటప్పుడు వెళ్ళి తీసుకుంటేనే బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా టూత్ పేస్ట్స్ అనమాట. ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ. అన్నిటి మీద కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్స్ అయితే పెట్టారు. ఇంక మేము ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా మేము ఏమేమి తీసుకున్నామని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండగా అక్కడైతే సరిగ్గా చూపించలేదు కదా మాల్ అని చెప్పేసి ఏమేమి తీసుకున్నామని చెప్పేసి మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట. ఇది మిక్చర్ ప్యాకెట్ అనమాట. ఇదొకటి కేజీ తీసుకున్నాం. ఇంకా మా పాపకి ఈ షూస్ అయితే చూపిస్తుంది, తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చూసారా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇక్కడ నేను వాయిస్ అయితే కట్ చేసేసి అంతంది, కొంచెం బ్లర్గా వస్తుంది, అందుకని చెప్పేసి వాయిస్ కట్ చేశాను. అలాగే తన షూ అనమాట, ఎలా వేసుకోవాలి అని చెప్పేసి అందరికీ కూడా చూపిస్తుంది. చిన్నపిల్లలకి ఏమైనా వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనేది వేరేగా ఉంటుంది కదా, వాళ్ళు అది వేసుకునేదాకా కూడా ఊరుకోరు. అలాగే ఇంకా బిస్కెట్స్ ఇంకా తీసుకున్నాము. ఈ మ్యాట్స్ అయితే తీసుకున్నాము. ఇది కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి, మెత్తగాను. ఇక్కడ షూ కూడా బాగున్నాయిలే అని చెప్పేసి నేనైతే చెప్పాను. ఇవి 2 కలర్స్ అనమాట ఈ మ్యాట్స్. ఇంక సాల్టీ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ చాకో చిప్స్ బిస్కెట్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మా పాప షూ అయితే వేసేస్తుంది. పెద్దమ్మ రేపు స్కూల్కి వేసుకుందో అని కూడా వినట్లేదు. ఈ రోజుకి ఇదే వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.